పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో. ఆది అంతము లేని ఆరాధ్య దైవమా ఆత్మ శరీరములతో అరుదించిన దైవమా ఆది అంతము లేని ఆరాధ్య దైవమా ఆత్మ శరీరములతో అరుదించిన దైవమా అబ్రహాము ఇస్సాకు యాకోబు తండ్రిగా మోషే అహరోన్ యెహోషువ తండ్రిగా ఇశ్రాయేలు జాతికి ప్రియమైన తండ్రిగా నీవు నడిపించావు నీడగా నిలిచావు నీవు నడిపించావు నీడగా నిలిచావు నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా నీ పరలోక భాగ్యము పాలించుమయా పరిపూర్ణ హృదయముతో. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ ఉద్దేశముల కొరకు మనము సమర్పిస్తూ ఉన్నాము. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కాపవారపు జోసెఫ్ చిన్నారావు అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కాపవారపు ప్రసన్న కుమారునుకు మరియు మే 1న రియా, జనవరి 7న రియాన్ష్, జనవరి 17న నక్షల పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు జనపరెడ్డి పుష్పకాంతం మరియు కీర్తిశేషులు కోడిగుడ్ల నవ్య, కోడిగుడ్ల రాజు, జనపరెడ్డి అన్నమ్మ, ప్రకాశం, జనపరెడ్డి రాజారావు, సుశీల, జనపరెడ్డి నాగేష్, కోడిగుడ్ల ముత్యాలు అన్నమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోడిగుడ్ల రత్నం మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న కోన వేళాంగని సోహాన్ మరియు కోన వేళాంగని సోహిల్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తును దయచేయమని కోన శ్రీదేవి మరియు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం డాన్బోస్కో విచారణ కీర్తిశేషులు పోతకమూరి పాపయ్య గారి 73వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబములో శాంతి సమాధానములు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం లబ్బిపేట విచారణ కాకుమాను శ్లీవా జోజి మరియు మల్లేశ్వరి దంపతుల 34వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని వీరి తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు స్నేహ, హనీష, చైతన్య, యతిన్ శౌరి, ప్రతీష మరియు కుటుంబ సభ్యులు
ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆల్వాల్ విచారణ కీర్తిశేషులు పూదోట శాంతి రాణి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ అనీష్ పాల్ సింగారెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ కీర్తిశేషులు జార్జ్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెజీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కీర్తిశేషులు సంగం విన్స్టన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియు దేవుడు కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుతూ దారా, లతమ్మ, రాజకుమార్, శ్రీదేవి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశాలను ప్రభునికి సమర్పిస్తూ ఈ దివ్య బలిపూజను యోగ్యముగా కొనియాడుదాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో దేవుని యొక్క కృప అనుగ్రహములు మనము ప్రతినిత్యము అనుభవిస్తూ పొందుతూ దేవుని యొక్క కృప దయలో మన యొక్క జీవితాన్ని ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మనము చాలాసార్లు గుర్తెరగక మన యొక్క జీవితము మన యొక్క స్వంత కష్టార్జితము లేక మన ఆలోచనల మన యొక్క ప్రణాళికల ఫలితము అనున్నటువంటి విధానములో మనము స్వార్థముతో అహంభావముతో ఇతరుల పట్ల కఠినముగా ప్రవర్తిస్తూ దౌర్జన్యపూరితముగా మనము చాలాసార్లు జీవిస్తూ ఉంటాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలలో మనము ఈ విషయాన్ని గూర్చినటువంటి దేవుని యొక్క విధానము ఏ విధంగా ఉంటూ ఉన్నదో ఈనాడు గమనించబోతూ ఉన్నాం, ధ్యానించబోతూ ఉన్నాం. మన యొక్క స్వార్థము, దేవుని పట్ల భయభక్తులు లేని విధానము, మన యొక్క సహోదరుల పట్ల మనము చూపిస్తూ ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ఆ జీవిత విధానమును మనము మన యొక్క జీవితము నుండి తొలగించుకొని దేవుని యొక్క విధానములో, దేవుడు చూపు మార్గములో జీవించడానికి ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా భక్తితో ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపము ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారం జీవింపగలుగునట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా
యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నాబోతు రాళ్లతో కొట్టబడి మరణించెను. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 16 వరకు. ఇజ్రాయేలు నగరమున నాబోతుకొక ద్రాక్ష తోట కలదు. అది అహాబు రాజు ప్రాసాదము చెంతనే ఉండెను. ఒకనాడు రాజు అతనితో, నీ తోట నా ప్రాసాదమునకు దగ్గరగా ఉన్నది కనుక దానిని నాకిచ్చి వేయుము. నేను దానిలో కూరగాయలు పండించుకొందును. దీనికంటే మంచి ద్రాక్ష తోట ఇంకొక దానిని నీకిత్తును, లేదా దీని వెలి అయినా ఇత్తును, పుచ్చుకమ్మనేను. కానీ నాబోతు, అయ్యా, ఇది పిత్రార్జితమైన నేల, యావే తోడు, ఈ తోటను నేను అమ్మనని పలికెను. నాబోతు మాటలకు రాజు ముఖము చిన్నబిచ్చుకొని కోపముతో ఇల్లు చేరుకొనెను. అతడు పాన్పుపై పడి పరుండి ఆవలి వైపు ముఖము తిప్పుకొని అన్నపానయములు ముట్టడయ్యెను. ఆహాబు భార్య యెజెబెలు అతనిని సమీపించి, నీవింతగా విచారించుచు అన్నము మానివేయవలసినంత ఆపదేమి వచ్చినది అని అడిగెను. అతడు ఆమెతో, నేను నాబోతును ద్రాక్షతోట అమ్ముమని అడిగి తిని, దాని వెలగాని లేదా దానికి బదులుగా మరి ఒక తోటగాని ఇచ్చేదనంటిని. కానీ అతడు తోటను అమ్మనని చెప్పెను. ఆమె అతనితో, ఇజ్రాయేలు రాజు సామర్థ్యము ఇంతేనా? నీవు పడక మీద నుండి లేచి భోజనము చేసి ఉత్సాహము తెచ్చుకొనుము. నాబోతు తోటను నేనే ఇప్పించెదనెను. ఆమె అహాబు పేరుతో జాబులు రాసి వాని మీద రాజముద్ర వేసెను. జాబులను ఇజ్రాయేలు నందలి అధికారులకు పెద్దలకు పంపించెను. ఆ జాబులలో, మీరు ఉపవాస దినమున ప్రకటించి ఆ రోజున ప్రజలను ప్రోగు చేయుడు. నాబోతును ప్రజల ఎదుటికి కొనిరండు. అతడు దేవుని రాజును దూషించనని 2 దుర్మార్గుల చేత కూట సాక్ష్యము చెప్పింపుడు. అటు పిమ్మట నాబోతును నగరము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపుడని వ్రాసెను. ఇజ్రాయేలు నగరపు అధికారులు పెద్దలు యెజెబెలు వ్రాసి పంపినట్లే చేసిరి. వారు ఉపవాస దినమును ప్రకటించిరి. ఆనాడు ప్రజలను ప్రోగు చేసి నాబోతును వారి ముందు నిలిపిరి. 2 దుర్మార్గులు నాబోతు ఎదుటికి వచ్చి, అతడు దేవుని రాజును దూషించునని అబద్ధ సాక్ష్యము పలికిరి. ప్రజలు నాబోతును పట్టణము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. అటు పిమ్మట వారు నాబోతును రాళ్లతో కొట్టి చంపితిమని యెజెబెలునకు వార్త పంపిరి. ఆ వార్తను అందుకనగనే యెజెబెలు అహాబుతో, నీవు వెళ్ళి నాబోతు అమ్మనని తోటను స్వాధీనము చేసుకునుము. అతడు ప్రాణములు విడిచెనని చెప్పెను. నాబోతు చనిపోయినని తెలుసుకొని అహాబు తోటను స్వాధీనము చేసుకొనుటకు ఇజ్రాయేలుకు వెళ్ళెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు ప్రభు వేకున నీవు వేకువన నీవు నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకింపుము. నా రాజా, నా దేవా, నీ సహాయము కొరకు నేను పెట్టుమొరను ఆలింపుము. ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. ప్రాతకాలమున నేను నీకు ప్రార్థనలు అర్పించి వేచియుందును. అందరూ. ప్రభు ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకింపుము. గొప్పలు చెప్పుకొను వారిని సహింపవు, పాపము చేయు వారిని అసహించుకొందువు, అబద్ధములాడు వారిని నాశనం చేయుదువు. మోసగాండును నరహత్య చేయు వారిని ప్రభువు అసహించుకొనును. అందరూ. ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకింపుము. నేను మాత్రము నీ కృపాతిశయము వలన నీ ఇంట ప్రవేశింతును. నీ పట్ల భయభక్తులు చూపుచు నీ పవిత్ర మందిరమున నీకు మ్రొక్కుకొందును. అందరూ. ప్రభు వేకున నీవు నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకింపుము.
మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది నీ వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. జుంటి తేనె కన్నెను మధురము నీ వాక్యము, జుంటి తేనె కన్నెను మధురము నీ వాక్యము. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. ఇదే సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమన, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము. నీ కుడి చెంపపై కొట్టిన వానిని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వ్యాజ్యమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసినా వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనక వలదని నేనిప్పుడు మీతో నొక్కి వక్కాణించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభువు దేవుని యొక్క విధానము మన యొక్క జీవితములో ఏ విధంగా దేవుని యొక్క కృప అనుగ్రహములో జీవించుట వలన మనము దేవుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు అపారముగా పొందగలము, ఏ విధంగా మన యొక్క జీవితము దేవుని యొక్క కృప అనుగ్రహములు పొందలేక మన యొక్క పాపము వలన మనము దేవుని యొక్క అనుగ్రహములు పోగొట్టుకుంటూ ఉన్నాము, ఏ విధంగా జీవించుట వలన దేవుని యొక్క అనుగ్రహములు మనకు దక్కకుండా పోతూ ఉన్నాయో ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మానవ సహజ స్వభావము మనకు మేలు, లాభము, సంతోషము, మన యొక్క జీవితము ఆనందభరితముగా ఉండాలి అనున్నటువంటి విధానములో వెళుతూ ఉన్నది. ఇది సహజమైనటువంటి మానవ జీవిత విధానము. ఈ సహజమైనటువంటి స్వభావము వలన మన యొక్క జీవితములో చాలాసార్లు మన యొక్క తోడి వారి పట్ల, కొన్నిసార్లు మన పట్ల కూడా మనము కఠినపూర్వకంగా మన యొక్క జీవితంలో ప్రవర్తిస్తూ ఉన్నాం. మన యొక్క జీవితము నాశనమగుటకు ఇదిగో ఈ యొక్క స్వభావమే ఒక మూల కారణముగా ఉంటూ ఉన్నది.
దీనికి విరుగుడుగా ప్రభువు ఈనాటి సువిశేషములో తన బిడ్డలు, తనను విశ్వసించువారు తన యొక్క బిడ్డలుగా జీవించడానికి, రక్షణ పొందడానికి దేవునికి ఉద్దేశానుసారము దేవునికి కృపలో తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న వారు ఏ విధంగా జీవించాలో సుస్పష్టం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క విధాన ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా మనకు బహిర్గతం చేస్తూ ఉన్నారు. పూర్వ నిబంధనలో ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి విధానమునకు భిన్నముగా మరింత ఎక్కువ ఎత్తులో క్రైస్తవ బిడ్డలమైనటువంటి మన యొక్క జీవిత విధానము ప్రభువు నిలబెడుతూ ఉన్నారు. ఎక్కువ ఉన్నతమైనటువంటి, ఔన్నత్యమైనటువంటి నీతిలో, ధర్మములో దానిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను అనున్నటువంటిది మోషే ధర్మశాస్త్రములో ఏర్పాటు చేయబడినటువంటి నీతి సూత్రము. అయితే దీనిని పాటించుట వలన మనము శత్రువులను మన యొక్క జీవితములో ఎక్కువగా పెంచుకుంటూ ఉన్నాము, సంపాదిస్తూ ఉన్నాము. మనం ఇంకను స్వార్థములో, అహంభావములో ఇంకను లోతుగా వెళుతూ ఉన్నాము అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రభువు మనకు వేరొక మార్గాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయవలదు. దీనికి బదులుగా నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీ ఎడమ చెంపను కూడా చూపెట్టుము అనునటువంటి విధానము ప్రభునీక మార్గము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష భాగము మన యొక్క వ్యక్తిగత జీవితములో, సామాజిక జీవితములో, ఈలోక జీవితములో, ప్రస్తుత కాలములో దాదాపు అసాధ్యము అనున్నటువంటి ఆలోచన మనకు కలుగకపోవచ్చు. ఎందుకంటే నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీ ఎడమ చెంపను కూడా చూపెట్టు అనున్నటువంటి విధానము చేతగాని తనముగా, బలహీనతగా, ఈ లోకములో జీవించలేనటువంటి విధానముగా మన యొక్క జీవితాన్ని మనము రక్షించుకోలేనటువంటి, అనగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితము కాపాడుకోలేనటువంటి విధానముగా అది మనకు చూపెట్టబడుతూ ఉన్నది. నీతో తగువలాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వాద్యమాడిన వానికి నీ పై వస్త్రమును సైతము ఇమ్ము. అనగా మనకు అన్యాయం చేసినటువంటి వారు, దౌర్జన్యముతో మన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొనేటటువంటి వారికి మనము ఏమాత్రము మనలను మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయక వాటిని ఇచ్చివేయడానికి, వదులుకోవడానికి ప్రభు కోరుతూ ఉన్నాడు. ఒకడు నిన్ను తనతో 1 మైలు దూరం రమ్మనిన 2 మైళ్ళు వెళ్ళుము. అతడు మనకు హాని చేస్తూ ఉన్నాడు, మనకు మేలు చేస్తూ ఉన్నాడు. తెలియనటువంటి పరిస్థితులలో ఏ విధంగా ఇతరులను మనం నమ్మగలము అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉన్నది. అడిగిన వానికి లేదనక ఇమ్ము, అప్పు అడిగిన వానికి లేదన వలదని నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. మరి మన కుటుంబ పరిస్థితి ఏమిటి? మనకివ్వబడినటువంటి బాధ్యత ఏమిటి? బాధ్యతారహితముగా జీవించుట కాదా? ఈ విధంగా జీవించినట్లయితే అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉన్నది. ఈనాడు ప్రభు తన యొక్క విశ్వాసులు, తన మార్గములో జీవించువారు, దేవుని బిడ్డలుగా రక్షణ పొందుటకు ఏర్పాటు చేయబడిన వారు ఏ విధమైనటువంటి ఉన్నత స్థితిలో, మహోన్నతమైనటువంటి పరలోక రాజ్య వారసత్వములో ఈ లోకములో జీవించినప్పుడు వారు దేవుని యొక్క కృపను ఏ విధంగా పొందుతూ ఉన్నారో ప్రభువు స్పష్టము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మాటలు కేవలము ఒక గుర్తులుగా, కేవలము మనకు వేరొక ఉద్దేశాన్ని తెలియపరుస్తూ
పాఠములు మనకు తెలియపరుస్తూ వీటిని ప్రభు ఉదహరించినట్లుగా మనకు బోధించినట్లుగా మనము ఆలోచన చేయడానికి వీలు లేదు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దానికి ప్రధానమైనటువంటి కారణం మన యొక్క మానవ సహజమైనటువంటి ఈ యొక్క జీవిత విధానము ఏ విధంగా ఒకరికి ఒకరు హానిని, దుష్టత్వమును, దౌర్జన్యాన్ని, హింసను, చివరికి ఈ లోకములో దుఃఖమును, మరణమును మిగులుస్తూ ఉన్నదో, తద్వారా మనము అనుకొనున్నటువంటి విధంగా మనము ఈ లోకములో జీవించడం ద్వారా దేనిని పొందలేక చివరికి దుఃఖముతో అన్నిటినీ పోగొట్టుకున్నటువంటి విధానములో, చివరికి ఓడిపోయినటువంటి విధానములో ఏ విధంగా సైతాను వలన మోసగింపబడుతూ ఉన్నామో, ఈనాటి మొదటి పట్టణములో మనందరము కూడా రాజుల మొదటి గ్రంథములో ఆహాబు నాబోతు కథలో మనము వృత్తాంతములో మనము చూస్తూ ఉన్నాం. ఆహాబు రాజు, ఇజ్రాయేలు రాజు, నాబోతు యొక్క ద్రాక్ష తోటను తనకు కావాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అతడు నాబోతుతో ఏ విధంగా న్యాయపూర్వకముగా మాట్లాడుతూ ఉన్నాడో మనం విని ఉన్నాం. ఈ ద్రాక్ష తోట నాకు ఇమ్ము, కూరగాయలు పండించుకుంటాను, నీకు దానికి బదులుగా మరింత సారవంతమైన నేలనిస్తాను, దానికి ఇంకా ఎక్కువ రెట్టింపైనటువంటి విలువ కలిగినటువంటి భూమినిస్తాను అని న్యాయవంతమైనటువంటి విధానములో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథములో చదువుతూ ఉన్నాం. అయితే నాబోతు దానిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు, దానిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం చదువుతూ ఉన్నాం సంఖ్యాకాండములో 36వ అధ్యాయములో 7వ వచనములో, ఇజ్రాయేలీయులలో ఏ తెగనకు చెందిన వారి ఆస్తి ఆ తెగలోనే నిలువవలెను అనున్నటువంటి ఈ మోషే నియమము, ఇది దేవుని యొక్క ఉద్దేశానుసారము ఏర్పాటు చేయబడినటువంటి నియమముగా మనకు యెహోషువ గ్రంథములో మనము చదువుతూ ఉన్నాం. ఏ విధంగానైతే ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ ద్వారా వాగ్దాన భూమిని పొందిన తరువాత దేవుడు వారికి తన యొక్క కృప అనుగ్రహమును బట్టి వారికి ఏ విధంగా తన యొక్క అనుగ్రహములో ఆ వాగ్దాన భూమిని పంచి ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దాన భూమిని పొందినటువంటి ఈ 12 తెగలు వాటిని దేవుని యొక్క వారసత్వముగా, దేవుని యొక్క కృపగా వాటిని ఏ విధంగా పొంది తమ యొక్క జీవితములో వారు ఆ భూమి యొక్క వారసత్వములో జీవించాలో మనకు తెలియచెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది మోషే ధర్మశాస్త్రములో, దోష చట్టములో ఏర్పాటు చేయబడినటువంటి నియమ నిబంధన. అందుకే నాబోతు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆహాబు గ్రహించిన వాడుగా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో అతడు విచారవదనముతో జీవిస్తూ ఉన్నప్పుడు అతని యొక్క భార్య రాణి జెజబేలు కుట్రలు పన్నుతూ ఉన్నది ఈ భూమిని చేజెక్కించుకోవడానికి. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రాజద్రోహము, దేశద్రోహము అనునటువంటి అభాండములు అన్యాయముగా నాబోతుపై వేసి తన అధికారమును దుర్వినియోగం చేస్తూ రాణి పన్నినటువంటి ఆ కుట్రలో నాబోతు బలి అవుతూ ఉన్నాడు, రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము అధికారములో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరము కూడా మన యొక్క జీవితములో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది నాకు ఉంటే బాగుండును, ఇది దక్కితే బాగుండును, ఇది దొరికితే బాగుండును, ఇది నాది కావాలి అనేటటువంటి ఆలోచన మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది అనేటటువంటి విధానము వలన, ఇది సహజమైనటువంటి మానవ స్వభావరీత్యా ఉన్నటువంటి విధానము వలన దాని కొరకు
మనము ప్రయాసపడి ప్రాకులాడి పని చేస్తూ ఉన్నాము. వాస్తవానికి ఇది మంచిదే. అయితే ఈ మంచిదైనటువంటి మానవ స్వభావము కొన్నిసార్లు ఏ విధంగానైతే దేవుని యొక్క విధానమును ధిక్కరించి మనము ప్రవర్తిస్తూ ఉంటామో, ఈ జెజబేలు యొక్క విధానములో మనము గ్రహించగలము. అందుకే ప్రభు ఈనాడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కృప అనుగ్రహము పొందుట ఏ విధంగా మనకు సాధ్యమో, దేవుని యొక్క శిక్షను ఏ విధంగా మనము ఈ లోక జీవితములో మనకు మేలు చేయనటువంటి సహజమైన స్వభావమును మనము దేవునికి వ్యతిరేకముగా ఏర్పాటు చేసుకున్నందువలన మనము ఏ విధంగా దేవుని శిక్షను పొందుతూ ఉన్నామో మనకు ఈనాడు సువిశేషములో ప్రభు వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితము ఈనాడు ఏ విధంగా ఉంటూ ఉన్నది? ఈనాడు మనందరం కూడా ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. ఎందుకంటే మనందరము కూడా నేను అధికార దుర్వినియోగం చేయలేదు, నాకు అటువంటి అవకాశం లేదు అనున్నటువంటి ఆలోచనతో మనలను మనము సర్ది చెప్పుకుంటూ ఉన్నప్పటికీ వాస్తవానికి ప్రతి ఒక్కరము కూడా ఇదే స్వార్థమునకు, ఇదే దౌర్జన్యానికి, ఇదే అహంభావమునకు, ఇదే గర్వమునకు, ఏ అంతస్తులో ఉన్నవారమైనా మనము మన యొక్క జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృప అనుగ్రహము వేరుగా ఉన్నది అని మర్చిపోతూ ఉన్నాం. ఈనాడు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండములో మనం చదువుతూ ఉన్నాం. 22వ అధ్యాయములో ఏ విధంగా దేవుడు పేదల యొక్క మొరను ఆలకిస్తూ ఉన్నాడు. ఏ విధంగా నాబోతు చనిపోయిన తర్వాత ఇక ఆహాబును ఎదిరించువారు, అడుగువారు, జెజ్రెబేలును అడుగువారు ఇంకా ఎవరు లేరు అనున్నటువంటి ఆలోచనతో వారు ఉంటూ ఉన్నారో అదే ఆలోచన మనకు కూడా కలుగుతూ ఉన్నది. అది నాకు నచ్చినది, అది నాకు కావాలి, అది నాకు మేలు చేస్తూ ఉన్నది, ఇది నాకు ఉంటే బాగుంటుంది అనున్నటువంటి ఆలోచనతో న్యాయముగానే ప్రవర్తిస్తూ ఉన్నాము, ధర్మముగానే ప్రవర్తిస్తూ ఉన్నాము అనున్నటువంటి విధానములో ఉండునటువంటి వారికి దేవుడు చెప్పినటువంటి విషయము 21వ వచనము నుండి 22వ అధ్యాయము, మీరు పరదేశికి చెడు చేయరాదు, బాధింపరాదు. ఐగుప్తు దేశంలో మీరును పరదేశులుగా ఉంటిరి కదా. మీరు వితంతువులకు గాని అనాథులను గాని బాధింపరాదు. నీవు వారిని బాధించినచో వారు నాకు మొరపెట్టుకొనినప్పుడు నేను నిశ్చయముగా వారి మొరను ఆలకించెదను. నా క్రోధాగ్ని రగులుకొనును, మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతువులు అగుదురు, మీ బిడ్డలు అనాథలు అగుదురు. మీలో ఎవడైనను నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు. మీరు మరొకరిని నిలువకటంగిని కుదువ సొమ్ముగా తీసుకొనినచో దానిని ప్రొద్దుగూకుటకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలెను. న్యాయముగా అది మనము తీసుకునవచ్చును. ఇది ఒక ఆదరువుగా ఉంటున్నది. అతడు మనకు తిరిగి మనం ఇచ్చినటువంటి అప్పును కట్టుకోవడానికి అనున్నటువంటి ఆలోచనతో న్యాయముగానే ప్రవర్తిస్తూ ఉన్నాము. కానీ కప్పుకొనుటకు అతని కడ ఉన్నదదే, అతడు వంటి మీద కప్పుకొను నిలువటంగి అదే, అతడు ఏమి కప్పుకొని పండుకొనును. అతడు నాకు మొరపెట్టుకొన్నచో నేను అతని మొరను ఆలకించెదను, నేను దయామయుడను. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దయా కనికరము కలిగినటువంటి వారుగా ఈ లోకములో జీవించడానికి మనలను ఒక చెంపపై కొట్టి దౌర్జన్యము చేస్తూ ఉన్నటువంటి వారికి మనము తిరిగి దౌర్జన్యముతో, మరింత రెట్టింపు దౌర్జన్యముతో దుష్టత్వములో ప్రవర్తించక సహజముగా మన యొక్క న్యాయపూర్వకమైనటువంటి ఆలోచనలో మనము జీవించక దేవునికి దానిని వదిలివేయునటువంటి వారుగా, దేవునికి దానిని మొరపెట్టుకున్నటువంటి వారుగా, ఈ దౌర్జన్యమును, హింసను, ఈ బాధను ఆయనకు విన్నవించుకున్నటువంటి వారుగా, ఆయనకు వదిలివేయినటువంటి వారుగా జీవించినప్పుడు దేవుని యొక్క కృప అనుగ్రహము మనకు దక్కనున్నది.
అంతేగాని మరింత దౌర్జన్యముతో, మరింత క్రూరత్వముతో, మరింత కుట్రపూరితముగా మనం ఇతరుల పట్ల ప్రవర్తించినప్పుడు మనము మన జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాము. ఇతరుల యొక్క నాశనాన్ని కూడా మనము ఈ లోకములో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది ఎవరికి కూడా ఫలితము దక్కుటలేదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆహాబు వలె, జెజబేలు వలె ప్రవర్తించక మన యొక్క సహోదరుల పట్ల దేవునికి ప్రణాళికలో, దేవునికి విధానములో మనము జీవించుటకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. రోమీయులకు వ్రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయములో 21వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాం. పునీత పౌలు గారు తెలియపరిచినటువంటి వాక్కు, మనము ఈ లోకములో దుష్టులుగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే, భక్తిహీనులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మనకు రక్షణ బలిగా అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు తనను తాను సంపూర్ణముగా మనకు సమర్పించుకుని ఉన్నాడు. అటువంటి ప్రేమ త్యాగములో మన యొక్క జీవితము ఈ లోకమును ఏర్పాటు చేసుకున్నట్టుకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో చేరినటువంటి మనము తిరుసభ అవసరముల కొరకు, మన యొక్క అవసరముల కొరకు భక్తితో ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను నడిపిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా ప్రాంతీయ మేత్రాసనములను పాలిస్తూ ఉన్న, నడిపిస్తూ ఉన్న, మీ కృపలో నడిపిస్తూ ఉన్న మా పీఠాధిపతులను, సువార్త సేవలో తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. మీ సత్యమైన వాక్కును, క్రీస్తు రక్షణ సందేశాన్ని ఈ లోకంలో ప్రకటించుటకు వారికి కావలసినటువంటి దీవెనలను ప్రసాదించమని, వారిని మీ శక్తితో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క స్వార్థము, దౌర్జన్యము, అధికార దుర్వినియోగము, దుష్టత్వము వలన ఈ లోకములో మేము న్యాయముగానే జీవిస్తూ ఉన్నాము, న్యాయముగానే ప్రవర్తిస్తూ ఉన్నాము, మమ్ములను మేము కాపాడుకుంటూ ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో జెజబేలు వలె మా యొక్క జీవితాన్ని మేము క్రూరముగా ఈ లోకములో మీ ప్రణాళికకు, మీ ప్రేమకు వ్యతిరేకముగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మమ్ములను క్షమించి మీ దివ్య కుమారుని యొక్క ప్రేమలో మేమందరము కూడా మా జీవితములను ఏర్పాటు చేసుకున్నట్లు మా యొక్క కుటుంబములను, మా యొక్క సంఘములను, మా యొక్క విచారణలను తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా సువార్త సేవ, సువార్త ప్రకటన నిరాటంకముగా జరుగునట్లుగా దీవించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని, ధర్మదాతలను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, దీనతతో మేము చేయు ఈ విన్నపములను దయతో విననవదరించమని, దయతో అనుగ్రహించమని, మా జీవితములో మీ దివ్య కుమారుని మార్గములో మేము ఏర్పాటు చేసుకున్నట్లుగా మమ్ములను ఆత్మశక్తితో నడిపించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
మహి వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. మహి వెలసిన మహదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి ప్రేమాంజలి. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. అందుకో శ్రీకరా ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఏ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితివి. ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకొనను. శిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతినొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై ఆయనను విధేయించు వారందరి నిత్య రక్షణకు కారుకుడాయను. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమున దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమెన్. మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే, సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, పుట్టె విందు పంచే రక్త మాంసమితడే, దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, పుట్టె విందు పంచే రక్త మాంసమితడే, ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే, అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే, సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే, మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన మీద ధరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్యాహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబవళయన నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయ కాంతులు యేసువే నా వెంబడింతును. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయ కాంతులు యేసువే నా రక్షకుడు. యేసుని వెలుగులో నడచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, సర్వమిచ్చెదను, చింత నుండెదను, యేసువే నా రక్షకుడు. నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు